నటి, దర్శకురాలు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ను కూడా స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఇక రేణు దేశాయ్ యానిమల్స్ చిన్నపిల్లల కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నది. తనకు తోచిందంత సాయం చేయడంతో పాటు తన ఫ్యాన్స్కు కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటుంది. ఇదే సమయంలో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారికి ఆమె తనదైన శైలిలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. రేణు దేశాయ్ తాజాగా వినాయక చవితి గురించి చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు అందరూ కూడా స్థాయిని చాటుకోవడం కోసం పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ డెకరేషన్ అంటూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నిజానికి అందులో దేవుడు లేడు, మనిషి దురాశ, అత్యాశ మాత్రమే ఉందని, వినాయక చవితి పండుగను రాను రాను దేవుడి స్థాయిని దిగజార్చేలా హీరో హీరోయిన్ల గెటప్ల్లో విగ్రహాలను పెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పెద్ద వినాయకుని పెడితే వారే గొప్ప అన్నట్లుగా పండుగ చేస్తున్నారని, పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ డెకరేషన్స్ అని అడావుడి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశం మొత్తం వినాయక చవితి ఫీవర్లో ఉంది. 11 రోజుల పాటు భక్తుల చేత పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మడికి చేరుకుంటున్నాడు. హైదరాబాద్, పూణే, ముంబై, షోలాపూర్, నాగపూర్ తదితర నగరాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నారు. ఈ పరిణామాలపై రేణు దేశాయ్ స్పందించిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.